ఏ శుభకార్యానికైనా శుభారంభం నేను మీ యాంకర్ ప్రత్యూష. మన ఆడవారి అందాన్ని మరింత రెట్టింపు చేసేది చీర. అలాంటి చీర విషయంలో అస్సలు కాంప్రమైజ్ ఉండకూడదు కదా. అది కలెక్షన్ వైజ్ కావచ్చు, డిజైన్ వైజ్ కావచ్చు, ముఖ్యంగా క్వాలిటీ వైజ్. ఇవన్నీ మంచి అఫోర్డబుల్ ప్రైస్లో దొరికితే ఎక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా? మరెక్కడో కాదండి, మన వల్లీ సిల్క్స్ లో. ఈ రోజు మనం నిజాంపేటలో ఉన్న వల్లీ సిల్క్ స్టోర్కి అయితే వచ్చేసాం. సో స్టోర్కి లోపలికి వెళ్ళి కలెక్షన్ ఎలా ఉంది చూద్దాం రండి. మనకి వల్లీ సిల్క్స్లో బ్రైడల్కి కావాల్సిన పట్టు శారీసే కాదండి, ఫ్యాన్సీ శారీసే కాదు, మనకి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే చాలా గ్రాండ్గా పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇవన్నీ కూడా పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. అసలు ఎంత బాగున్నాయో, అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తే పార్టీ వేర్కే కాకుండా కొంచెం ట్రెడిషనల్గా కావాలన్నా కూడా ట్రెడిషనల్గా ఉన్నాయి, అలాగే కొంచెం గ్రాండ్గా కావాలంటే గ్రాండ్గా ఉన్నాయి, లేదా సింపుల్గా క్లాసీ లుక్ కావాలంటే కూడా క్లాసీ లుక్ వైజ్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ చూస్తే మనకి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో కూడా మనకి మంగళగిరిలో ఉన్నాయి, అలాగే కాటన్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఇందాక చెప్పాను కదా, బ్రైడల్స్కి కావాల్సిన పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీసే కాదు, ఈవెన్ రిసెప్షన్లో వేసుకునే పార్టీ వేర్ లెహెంగాస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి ఎంత గ్రాండ్గా కనిపిస్తున్నాయో, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్నీ కూడా మనకి ఇక్కడ చూస్తే డిజైన్ వైజ్ కావచ్చు, క్వాలిటీ వైజ్ కావచ్చు, ఎంత ఫినిషింగ్ చూడండి. ఫినిషింగ్ ఇంపార్టెంట్ మనకి డ్రెస్కి అయితే. ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. నార్మల్గా కాకుండా కొంచెం లేస్ అటాచ్డ్ ఉంటాయి కదా, మనకి కట్ వర్క్ లేస్ కావచ్చు, ఇలాగ డిజైనర్ లేస్ కావచ్చు, అలా మళ్ళీ మీరు పక్కన పర్చేస్ చేసుకొని దానికి అటాచ్ చేసుకోవడం కంటే ఆల్రెడీ మనకి ఇలా డిజైనర్ కట్ వర్క్ లేస్ కూడా అటాచ్ చేసిన లెహెంగాస్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. చూడండి ఎంత అమేజింగ్గా ఉన్నాయో. అంటే దీని మీనింగ్ ఏంటంటే, వన్స్ మీరు వల్లీ సిల్క్స్ వచ్చినట్లయితే మీ పెళ్ళికి కావాల్సిన అన్ని కలెక్షన్ అది కూడా తక్కువ బడ్జెట్లో దొరికిపోతాయి అన్నమాట. సో మరెందుకు ఆలస్యం, త్వరగా స్టోరీకి విజిట్ అయిపోండి. వల్లీ సిల్క్ స్టోర్లోకి అయితే వచ్చేసామన్నమాట. మనకి ఎంట్రన్స్లోనే లోపలికి రాగానే ఫస్ట్లోనే చూస్తే సెమీ కంచిపట్టు శారీస్ పైన ఫ్లాట్ 50% అయితే ఆఫర్ ఉందన్నమాట. అసలు శారీస్ అయితే ఎంత బాగున్నాయో. ఒకసారి మీకోసం కూడా శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఒకసారి చూడండి, శారీ అయితే ఎంత అమేజింగ్గా ఉందో. ఈ షైనింగ్ కూడా మనకి, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. పర్ఫెక్ట్ డీటెయిలింగ్ కూడా ఉంది. అలాగే బార్డర్ వచ్చేసి మనకి బాటమ్ బార్డర్ కాంట్రాస్ట్ కలర్లో మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చిందనమాట. శారీ అయితే చూడండి ఎంత బాగుందో కదా. శారీ అయితే మిడ్ పార్ట్ మొత్తం కూడా ఇలా గోల్డ్ జరీతోని వీవింగ్ వచ్చింది. మనకి కంచి బార్డర్ వచ్చిందనమాట. ఇది మీడియం లెంత్ బార్డర్, ఇది పళ్ళు సైడ్ బార్డర్. చాలా బాగుంది శారీ అయితే. ఈ శారీస్ అన్నిటిపైన కూడా ఫ్లాట్ 50% అయితే ఆఫర్ ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఎన్ని శారీస్ ఉన్నాయో. ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత అమేజింగ్గా ఉన్నాయి కదా శారీస్ అయితే. అండ్ ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ మంగళగిరి పట్టు శారీస్ ఉన్నాయి. మంగళగిరి అసలు ఈ రీసెంట్ టైమ్స్లో చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ట్రెండింగ్ కలెక్షన్కి మనకి ట్రెండింగ్ డిజైన్స్ కూడా తీసుకొచ్చేసారు మన వల్లీ సిల్క్స్లో. చూడండి శారీ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో, అసలు ఈజీగా క్యారీ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్గా కూడా ఉందన్నమాట. ఇలా మిడ్ పార్ట్ మొత్తం ఇలా చెక్స్ అయితే వచ్చాయి. చెక్స్ అది కూడా సిల్వర్ జరీ చెక్స్ వచ్చాయి. అలాగే మనకి ఇది బాటమ్ బార్డర్ అనమాట.
చూడండి ఎంత బాగుందో. మొత్తం కూడా ఇది డిజిటల్ ప్రింట్ వచ్చింది. అలాగే మనకి బార్డర్ కూడా కొంచెం ఫ్యాన్సీ బార్డర్ అయితే వచ్చిందనమాట. కడీ బార్డర్ టైపు చిన్న బార్డర్ వచ్చింది. ఇది మనకి పళ్ళు సైడ్ చాలా బాగుంది శారీ అయితే. ఇవన్నీ కూడా మనకి మంగళగిరి పట్టు శారీస్. వీటిపైన కూడా మనకి ఆఫర్ అయితే నడుస్తుంది. మనకి తెలిసిన విషయమే వల్లి సిల్క్స్లో 30 డేస్ అలాగే ఇయర్లో 365 డేస్ ఎప్పుడు ఆఫర్స్ అయితే నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మనకి కొంచెం లోపలికి రాగానే సెమీ కంచిపట్టు శారీస్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇవి కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిందనమాట. మిడ్ పార్ట్ మొత్తం కూడా చాలా హెవీగా ఇచ్చారు. అలాగే బార్డర్ కూడా మీనాకారి బార్డర్ అయితే వచ్చిందనమాట. బర్డ్స్ వచ్చాయి. డీటెయిలింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. ఇవన్నీ కూడా మనకి సెమీ కంచి పట్టు శారీస్ ఉన్నాయి. అలాగే వింటేజ్ పట్టు శారీస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఇవి కాటన్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది మనకి రైట్ సైడ్ సెక్షన్. బై 3 డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. బై 3 జస్ట్ 999 రూపీస్ మాత్రమే అండి. సో చూడండి ఎంత బాగున్నాయి ఇవి కూడా డ్రెస్సెస్ అయితే. ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఇక్కడున్న ఏవైనా సరే మీరు 3 వచ్చేసి మనకి జస్ట్ 999కే వచ్చేస్తున్నాయి. అసలు ఎంత బాగుంది కదా ఆఫర్ అయితే. ఆఫర్ అంటే ఇలాంటి కలెక్షన్ ఉంటుందేమో అనుకుంటారు, కానీ ఆఫర్లో కూడా బెస్ట్ కలెక్షన్ అయితే పెట్టారనమాట. అలాగే ఇక్కడ క్వాలిటీ కూడా అసలు నంబర్ 1 క్వాలిటీ అని చెప్పచ్చు. కలెక్షన్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇటు సైడ్ చూసినట్లయితే మనకి జస్ట్ 666కే డ్రెస్ మెటీరియల్స్ అయితే ఇస్తున్నారనమాట. సో చూద్దాం ఇవి కూడా క్లాత్ ఏంటో. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఈ డ్రెస్ అయితే. ఇంత గ్రాండ్గా ఉన్న డ్రెస్ జస్ట్ 666కే వస్తుందన్నమాట. మనకి మొత్తం కూడా డ్రెస్ అంతా ఇలా ఉంటుంది. నెక్ పార్ట్ చూడండి ఎంత హెవీగా ఇచ్చారో. అది కూడా మనకి థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. అలాగే సీక్వెన్స్ కూడా డిజైన్ చేశారు. ఎంత బాగుందో డ్రెస్ అయితే. అలాగే ఐ థింక్ ఇది ప్యాంట్ అలాగే దుపట్టా అనుకుంటా. అన్నీ కూడా ఇక్కడ ఉన్నవన్నీ కాటన్ అనుకుంటా. కాటన్లో అన్ని డ్రెస్ మెటీరియల్స్ జస్ట్ 666కే వస్తున్నాయి. సో మనకి వల్లి సిల్క్స్ అంటేనే పట్టు సెక్షన్ ఫేమస్. పట్టు కలెక్షన్ మనకి ఎక్కడ దొరకనన్ని డిజైన్స్, అది కూడా మంచి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చేది వల్లి సిల్క్స్లోని. సో మనం ఇప్పుడు పట్టు సెక్షన్కి అయితే వచ్చేసాం. సో పట్టు సెక్షన్లో శారీస్ ఎలా ఉన్నాయో చూపిస్తానండి. మనం ఇప్పుడు పట్టు సెక్షన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మనతో పాటు ఆసిఫ్ గారు కూడా ఉన్నారు. సో శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మనం ముందు చూస్తే మాత్రం చాలా డిఫరెంట్ శారీస్ ఉన్నాయి. అసలు ఏంటి శారీస్ ఏంటి, అన్నీ ఒకటే టైపా లేదంటే డిఫరెంట్ ఏమైనా ఉందా ఇందులో, ఏమైనా చూద్దాం. హాయ్ ఆసిఫ్ గారు. ఇక్కడ చూస్తే ఇన్ని శారీస్ ఉన్నాయి. ఏంటి వీటి ప్రత్యేకత ఏంటి, అసలు ఏంటి శారీస్? ఇది వింటేజ్ శారీస్. ఓకే, వింటేజ్ చాలా ట్రెండ్ ఉంది. ఓకే, కలర్ అయితే చాలా బాగుంది కదా అసలు. క్లాత్ ఏంటిది? ఇది వింటేజ్ శారీ. ఓకే, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారా? చూపిస్తాను. ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, ఎక్కువ ఏ టైప్ అడుగుతున్నారు శారీస్? లైట్ వెయిట్ శారీస్. ఓకే, మనకి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది. ఇది మిడ్ పార్ట్ ఈ బూటీస్ వస్తుంది. ఓకే, బార్డర్ కాంట్రాస్ట్ లైట్ బార్డర్ వచ్చింది, డార్క్ కాంబినేషన్ లో, డార్క్ లైట్. పళ్ళు చాలా గ్రాండ్ ఉంది. శారీ అయితే ఎంత బాగుందో, చాలా సాఫ్ట్ గా చాలా లైట్ వెయిట్ గా ఉంది శారీ అయితే. వింటేజ్ పట్టు శారీ అన్నమాట. మనకి మిడ్ పార్ట్ మొత్తం కూడా ఇలా చిన్న గోల్డ్ జరీ బూటీస్ కదా, ఇవి గోల్డ్ జరీ బూటీస్ వచ్చాయి. అలాగే మనకి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తోని కాంట్రాస్ట్ బోర్డర్స్ కూడా వచ్చాయి అనమాట. ఇది పళ్ళు కూడా అసలు ఎంత బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది కదా. బ్లౌజ్ ప్లెయిన్ కాంట్రాస్ట్ వస్తుంది. ఇది బ్లౌజా? ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి. ఓకే, దీనికి మనకు నచ్చినట్టు వర్క్ చేయించుకోవచ్చు, లేదు అంటే కూడా ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అయితే కంచి వస్తుంది, సెమీ కంచి కాంజీవరం పట్టు చీర మంచి ఆరెంజ్ కలర్ లో వచ్చింది అనమాట. ఓకే, ఇది పళ్ళు. అది పళ్ళు అమ్మ, గ్రాండ్ పళ్ళు వచ్చింది. రిచ్ పళ్ళు. అసలు ఎంత బాగుందో చూడండి. శారీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. క్లాత్ అయితే అసలు ఎంత బాగుందో, అసలు ఈజీగా వచ్చేస్తుంది కదా మనకి. ప్లేట్స్ కూడా ఈజీగా డే మొత్తం కూడా క్యారీ చేయొచ్చు. పెళ్లి కూతుర్లు ఇంత హెవీ మేము మేనేజ్ చేయగలమా అని అనిపిస్తుంది, కానీ ఈ శారీస్ మాత్రం ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. ఇది బ్లౌజ్. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది దీనికి కూడా. ఇది హ్యాండ్స్ కి బార్డర్ కదా. హ్యాండ్స్ కి బార్డర్. ఓకే, ఇది టెంపుల్ డిజైన్ బార్డర్ వస్తుంది. బార్డర్ పైన టెంపుల్ డిజైన్ కూడా వస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఒకటి కంచివరం ఆల్ ఓవర్ డిజైన్ చూసారు కదా, దీంట్లో అయితే వేరే డిజైన్స్ వచ్చింది. ఓకే, సెమీ కంచివరంలోనే ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, డన్. ఇది కూడా కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్. ఓకే, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉంది. ఓకే, ఇది శారీ మొత్తం మిడ్ పార్ట్. శారీ మొత్తం ఇది వస్తుంది. ఓకే, అసలు ఎంత బాగుందో కదా. వీవింగ్ కూడా చాలా ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఎస్, చూసారా మనకి మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మొత్తం సిల్వర్ జరీతో వచ్చిందనమాట శారీ మొత్తం కూడా మిడ్ పార్ట్ అయితే. అలాగే ఇది బాటమ్ బార్డర్, ఇది మీడియం లెంత్ బార్డర్ వచ్చింది. ఇందులో కూడా మనకి 2 డిఫరెంట్ బార్డర్స్ వచ్చాయి కదా. ఇది కడి బార్డర్, రైట్? ఇది
ఓకే, ఇది కడి బార్డర్ అండ్ ఇది కొంచెం గ్రాండ్ గా ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు సైడ్ బార్డర్. అసలు ఎంత సాఫ్ట్ గా ఉందో క్లాత్ అయితే. ఇది మనకి పళ్ళు వస్తుంది, పళ్ళులో కూడా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది అనమాట, మంచి పింక్ కలర్ వచ్చింది. ఇది బ్లౌజ్. మనం ఫైనల్ గా అయితే పట్టు సెక్షన్ లోకి వచ్చేసాం అనమాట. పట్టు సెక్షన్ లో మనతో పాటు సాయి కిరణ్ గారు కూడా ఉన్నారు మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ చూస్తే ఏమో ఎన్ని డిఫరెంట్ శారీస్ ఉన్నాయి, ఒకటి చూస్తే వింటేజ్ ఉన్నాయి. అసలు ఏంటి శారీస్ అన్ని కూడా ఒకసారి సాయి కిరణ్ గారితో మాట్లాడి అసలు తెలుసుకుందాం. హాయ్ సాయి కిరణ్ గారు. హాయ్ మేడం. ఇక్కడ చూస్తే ఏమో ఎన్ని డిఫరెంట్ శారీస్ ఉన్నాయి, ఏంటి అసలు ఇవి? దీస్ ఆర్ ద కంచి పట్టు vintage collections and కంచి ప్యూర్ కలెక్షన్. ఓకే. అండ్ సెమీ కంచి అండ్ నార్మల్. ఇవి వింటేజ్ పట్టు సారీస్, లైట్ వెయిట్. ఓకే, ఇవి వచ్చేసి మనకి వింటేజ్ లో చెక్స్ ప్యాటర్న్ అనమాట. ఇవి ప్యూర్ కంచి పట్టు సారీస్ అండ్ సెమీ కంచి పట్టు సారీస్, ఇంకా వింటేజ్ లోనే లైట్ వెయిట్ పట్టు సారీస్ ఉన్నాయి. సరే ఓపెన్ చేసి చూపిద్దామా మన వ్యూవర్స్ కోసం? ఓకే సార్. ఓకే మేడం. ఇదేంటి ఫస్ట్ మనకి సెమీ కంచి పట్టు సారీ. సెమీ కంచి మేడం. ఓకే. ఇది వచ్చేవరకు మనకి లైట్ ట్రెడిషన్ అండ్ సింపుల్ అండ్ గ్రాండ్ గా ఉంటుంది. ఓకే, ఇలా వస్తుంది. చాలా గ్రాండ్ గా ఉంది కదా సారీ అయితే, చాలా సూపర్ ఉంది మేడం. ఓకే, కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ అయితే మనకి ఇదంతా కూడా మిడ్ పార్ట్ ఏంటండి ఇదంతా? లమా గ్రీన్ విత్ గోల్డెన్ జరీ. ఓకే, మనకి గోల్డ్ జరీ వీవింగ్ తోని ఆల్ ఓవర్ బ్రోకెట్ వచ్చిందనమాట సారీ అయితే. ఇది బాటమ్ బార్డరా? ఎస్ మేడం. ఓకే, బార్డర్ పళ్ళు. ఓకే, బాటమ్ బార్డర్ కూడా మనకి 2 డిఫరెంట్ వచ్చినట్టుంది కదా. ఓకే, ఒకటి ఏంటిది కడి బార్డర్ విత్ గోల్డెన్ షైనింగ్. ఓకే, గోల్డ్ జరీతోని మనకి కడి బార్డర్ వచ్చింది అండ్ కొంచెం గ్రాండ్ గా ఇంకొక టైప్ ఆఫ్ బార్డర్ వచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ మేడం. ఓకే, కాంట్రాస్ట్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. దీనికి మనకు నచ్చినట్టు మనం వర్క్ చేయించుకుంటే అసలు సూపర్ గా ఉంటుంది శారీ అయితే. అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ అయితే. సెమీ కంచి పట్టు శారీ కదా ఇది? ఓకే, నెక్స్ట్ వింటేజ్ కలెక్షన్ మేడం. ఓకే, చాలా ట్రెడిషన్ గా ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంతా ఇప్పుడు దీని మీదే ఉంది మేడం. చాలా మంది కస్టమర్స్ వచ్చి అడుగుతుంటారు కదా ఫోన్ లో, నాకు ఈ శారీ కావాలి, నాకు ఈ శారీ కావాలని చాలా డామ్ షూర్ గా అడుగుతారు మేడం. ఈ స్టైల్లో కావాలి, ఈ స్టైల్ ప్యాటర్న్స్ కావాలి అని చెప్పి మన దగ్గర మాట్లాడుతూ ఉంటారు. చాలా ట్రెడిషన్ గా ఉంటది, సింపుల్ అండ్. అవును, ఇది కూడా మనకి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది టైప్ ఆఫ్ సారీస్ అయితే. మనకి ఇది వింటేజ్ పట్టు సారీ అనమాట. అది కూడా మొత్తం కూడా చాలా ట్రెడిషనల్ గా మొత్తం కూడా చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది అనమాట. ఈ చెక్స్ లో కూడా మళ్ళీ మనకి ఇక్కడ రుద్రాక్ష ప్యాటర్న్ లో గోల్డ్ జరీతోనే చిన్న చిన్న బుటీస్ కూడా వచ్చాయి. అండ్ బార్డర్ ఏంటండి చాలా డిఫరెంట్ గా ఉంది. ఏం బార్డర్ అది? ఈ బార్డర్ వచ్చేసి మనకి ఇప్పుడు లేటెస్ట్ అండ్ గద్వాల్ స్టైల్ బార్డర్, గ్యాప్ బార్డర్ విత్ మీనాకరీ బార్డర్ అంటారు మేడం. ఆ స్టైల్లో వచ్చింది. ఇది వచ్చేవరకు బార్డర్, ఇక్కడ బార్డర్ లెస్ మళ్ళీ బార్డర్. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అంతా ఇలా నడుస్తుంది. వింటేజ్ కలెక్షన్ లో వచ్చేవరకు మనకి ఈ కలెక్షన్ ఉంది మేడం. పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్. ఓకే, బ్లౌజ్ కూడా మనకి లైన్స్ చాలా గ్రాండ్ గా ఉంటుంది. అసలు ఎంత బాగుందో ఈ శారీ అయితే. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోని బ్లూ వచ్చిందనమాట. బ్లౌజ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది. బ్లౌజ్ కూడా మనకి మొత్తం గ్రాండ్ గా ఇలా లైన్స్ ప్యాటర్న్ లో ఇచ్చారనమాట. వావ్, ఇది కూడా వింటేజ్ శారీనే కదా? లైట్ వెయిట్ వింటేజ్ బూటీ. ఇదైతే కలర్ అయితే చాలా బాగుంది అసలు. లైట్ విత్ డార్క్ విత్ లైట్ కాంబినేషన్. బ్లూ మనకి మిడ్ పార్ట్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి, గోల్డ్ జరీ బూటీస్ వచ్చాయి. కలర్ కాంబినేషన్ కూడా మనకి మిడ్ పార్ట్ వచ్చేసి చాలా డార్క్ గా ఇచ్చారు. అండ్ మీరు గమనిస్తే మనకి కాంబినేషన్ కలర్ వచ్చేసి లైట్ క్రీమీ కలర్ ఇచ్చారనమాట. అది కూడా బార్డర్ కూడా మనకి మీడియం లెంత్ ఆఫ్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది శారీ అయితే. అసలు ఎంత సాఫ్ట్ గా ఉంది ఈ శారీ కూడా, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇది రిచ్ గా వచ్చింది, పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చేసింది. ఇది వచ్చేవరకు బ్లౌజ్ మేడం. లైక్ బూటీస్ చాలా గ్రాండ్ గా అఫీషియల్ గా ఉంటుంది మేడం. అఫీషియల్ గా ఉంది సారీ కూడా నిజంగానే. ఇందులో కూడా ఏమైనా కలర్స్ ఇంకా డిఫరెంట్ ఏమైనా ఉందా? అంటే ఈ బుటీస్ వచ్చాయి కదా, ఇందులో ఇంకో డిఫరెంట్ టైప్. ఓకే, సేమ్ సారీ బట్ మనకి మిడ్ పార్ట్ లో బుటీస్ చేంజ్ అయ్యాయి. ఇది వచ్చేసి మనకి రామా పింక్ మేడం. రాణి పింక్, రామా గ్రీన్. ఓకే, సేమ్ క్లాత్ బట్ మనకి మిడ్ పార్ట్ లో బుటీస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి ఇందాక సారీలో చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. ఇది ఇంకొంచెం డిఫరెంట్ బుటీస్ వచ్చాయి అనమాట. చాలా బాగుంది సారీ. అండ్ ఇది బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. మీనాకరీ బార్డర్ విత్ రామా గ్రీన్ బార్డర్ మేడం. ఓకే, ఇది వచ్చేవరకు పళ్ళు మేడం. ఇది వచ్చేవరకు బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్. చాలా ఎక్స్క్లూజివ్ అండ్ నీట్ సాఫ్ట్ ఉంటుంది. నెక్స్ట్ మేడం మనకి కంచి పట్టు మేడం. ఇది ప్యూర్ కంచి పట్టు. ఓకే, ప్యూర్ కంచి పట్టు లావెండర్ మేడం.
లావెండర్ కి వచ్చేసి మనకి చాలా ట్రెడిషన్ ఉంటది. ఇది కూడా మనకి మంచిగా చాలా designer, మిడ్ పార్ట్ లో కొంచెం mid డల్ part కలర్ ఇచ్చి dull colour బార్డర్స్ హైలైట్ చేశారనమాట కాంట్రాస్ట్ కలర్ లో. శారీ చాలా బాగుంది. ఎంత కూడా ఇది మనకి సిల్వర్ జరిగినా ప్లాటినం జరిగినా అండి? గోల్డ్ అండ్ సిల్వర్ జరిగింది మేడం. ఓకే, మిక్స్డ్ వచ్చిందా? మిక్స్డ్ వచ్చింది. ఆల్ ఓవర్ బ్రోకెట్ వచ్చింది కదా మనకి మిడ్ పార్ట్ మొత్తం మిడ్ కూడా. పార్ట్ మొత్తం చాలా బాగుంటుంది. అసలు ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది శారీకి. అండ్ మనకి ఫాలింగ్ క్లాత్ కూడా ఉందన్నమాట. అండ్ బార్డర్ కూడా మనకి 2 డిఫరెంట్ బార్డర్స్ వచ్చాయి కదా ఇందులో కూడా. డబల్ నేత్ అంటారు మేడం. అవునవును, డబల్ నేత్ వచ్చేసి దీని మీదనే ప్యూర్ ఇలా కట్ వర్క్ స్టైల్ వచ్చేసి, ఇది వచ్చేసరికి మనకి పైతానీ స్టైల్ బార్డర్ కాకుండా ఇప్పుడు గద్వాల్ స్టైల్ బార్డర్ అని చెప్పి ట్రెడిషన్ గా ఇంకా వేరే వేరే మీనాకారి బార్డర్, లేటెస్ట్ మీనాకారి అండ్ అవును వింటేజ్ బాగా ట్రెండింగ్ లో ఉంది. ఎస్, ఓకే, గద్వాల్ బార్డర్స్ వచ్చాయి మనకి. ఓకే, ఇది పళ్ళునా? ఎస్ మేడం, ఇది పళ్ళు. పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా చాలా గ్రాండ్ పళ్ళు. ఇది వచ్చేసరికి బ్లౌజ్. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఓకే, నైస్. ఓకే, మనకి ఇది ప్యూర్ కంచిపట్టులోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ చూపిస్తారా? ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంది కదా. చీర అయితే అసలు ఎంత బాగుందో అండి, చాలా డిఫరెంట్ గా ఉంది. ప్యూర్ కంచిపట్టు శారీ అన్నమాట. గ్రీన్ కలర్ కాంబినేషన్ తో, అది కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది అనమాట. అండ్ మనకి మిడ్ పార్ట్ లో కూడా చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. ఆల్ ఓవర్ బ్రోకెట్ వచ్చింది. ప్లస్ మనకి ఇదేంటండి, లీఫ్ స్టైల్ బార్డర్ మేడం. ఓకే, థ్రెడ్ వీవింగ్ స్టైల్ లాగా వచ్చింది. ఓకే ఓకే, ఇది డబుల్ లేయర్ వస్తుందా? ఎస్ మేడం. ఓకే ఓకే, అది బార్డర్. ఎస్ మేడం, బార్డర్ గ్రీన్ విత్ లావెండర్ కలర్ బార్డర్ మేడం. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు. లేటెస్ట్ ట్రెండ్ అంతా. అసలు ఎంత బాగుందో శారీ అయితే. మనకి మంచి గ్రీన్ కలర్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది అనమాట. మిడ్ పార్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ఏంటిది? మూన్ విత్ లోటస్ డిజైన్ మేడం. ఓకే, లోటస్ డిజైన్ విత్ అనేక కలర్, వేరే కలర్ ఇచ్చారు మేడం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు వచ్చే వరకు డైమండ్ షేడ్ మేడం. ఓకే, రిచ్ పళ్ళు వచ్చేసి. రిచ్ పళ్ళు. ఓకే, అండ్ ఇది వచ్చే వరకు బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, హ్యాండ్స్ కి బార్డర్, గద్వాల్ స్టైల్ బార్డర్ మీనాకర్. ఇప్పుడు వరకు మనం కాంట్రాస్ట్ కలర్ లో చూసాం కదా. ఇప్పుడు ప్యూర్ కంచిపట్టులోనే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం అనమాట. ఇది కూడా మనకి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ బ్రోకెట్ వచ్చిందండి. అండ్ సిల్వర్ ప్లస్ మనకి గోల్డ్ తరి మిక్స్డ్ వచ్చింది కదా ఈ శారీ అయితే. ఓకే, చాలా డిజైనర్ గా ఉంటుంది మేడం. వావ్, సో ఎంత బాగుందో, షైనింగ్ అయితే చాలా బాగుంది శారీ అయితే. ఓకే, లీఫ్ ఒక పక్కకి వెళ్ళి మనకి ఈ థ్రెడ్ లైన్స్ 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 ఒక లీఫ్ లాగా వచ్చింది మేడం. ఓకే, ఇది వచ్చేసి టోటల్ శారీ ఆల్ ఓవర్ మేడం. మీనా డిజైన్. ఓకే, కడి బార్డర్ కూడా వచ్చింది. ఇది రిచ్ పళ్ళు. ఎస్ మేడం, రిచ్ పళ్ళు. అసలు ఎంత బాగుందో శారీ అయితే. మనకి ఫాలింగ్ క్లాత్ వచ్చింది. ఇది బ్లౌజా? ఎస్ మేడం, ఇది బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్, టోటల్ సెల్ఫ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ వచ్చేసింది అనమాట. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా సెల్ఫ్ బార్డర్స్ అండ్ సెల్ఫ్ పళ్ళు, సెల్ఫ్ బ్లౌజ్ కూడా వచ్చేసింది అనమాట. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ బ్రోకెట్ వచ్చింది బ్లౌజ్ కి కూడా. ఇంకా ఏమైనా డిఫరెంట్ శారీస్ ఏమైనా ఉన్నాయా అంటే ప్యూర్ కంచిపట్టు కాకుండా సెమీ అయినా సరే, గద్వాల్ అయినా సరే? ఉన్నాయి మేడం. ఇప్పుడు మన నిజాంపేట్ వల్లి సిల్క్స్ లేటెస్ట్ ట్రెండ్ అంతా మనకి గద్వాల్ సిల్క్ అండ్ మంగళగిరి. ఇది వచ్చేసి మనకి మంగళగిరి వస్తుంది మేడం. ఇది వచ్చేసరికి మనకి లేటెస్ట్ ట్రెండ్ చెక్స్ ప్యాటర్న్ వచ్చి ఈ కాంబినేషన్ చాలా హైలైట్ ఉంటుంది మేడం. అవును, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, ఇది మంగళగిరి పట్టు సారీ. మంగళగిరి పట్టు సారీ. ఇప్పుడు మన గద్వాల్ పట్టు సారీ. ఇది గద్వాల్ పట్టు సారీ. ఓకే, అది మనకి బాటమ్ బార్డర్, ఇది పళ్ళు సెట్ బార్డర్. ఇందులో కూడా మనకి మొత్తం కూడా గోల్డ్ జరీ కదా, గోల్డ్ సిల్వర్ వచ్చింది. బూటీస్ వస్తాయి మేడం. ఓకే, ఓన్లీ గోల్డ్ జరీ బూటీస్ వచ్చాయి అనమాట. అలా రుద్రాక్ష ప్యాటర్న్ లో. అండ్ మనకి బాటమ్ బార్డర్, పళ్ళు సెట్ బార్డర్ కూడా సేమ్ వచ్చాయి. బట్ అక్కడ కొంచెం హెవీగా ఇచ్చారు అనమాట బాటమ్ బార్డర్. ఇది పళ్ళు. ఓకే, పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, సేమ్ ఈ కలర్ వస్తుంది అనమాట. కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇది గద్వాల్ పట్టు సారీ, హ్యాండ్లూమ్ సారీ వెళ్దాం మేడం. ఓకే, ఇది వచ్చేవరకు మనకి ఇది హ్యాండ్లూమ్ సారీ, కంచిపట్టు సారీయా? హ్యాండ్లూమ్ కంచిపట్టు మేడం. లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ అండ్ వింటేజ్. హ్యాండ్లూమ్ అండ్ వింటేజ్ మేడం. చాలా బాగుంది శారీ అయితే. మంచి బ్లాక్ కదా ఇది, బ్లాక్ కలర్ లో. ఓకే, బ్లాక్ కలర్ సిల్వర్ జరీతో చెక్స్ వచ్చాయి. సిల్వర్ జరీ చెక్స్ లో మనకి ఏంటంటే గోల్డ్ జరీతోనే ఇలా ఫ్లవర్ బుటీస్ వచ్చాయి అనమాట. ఒక్కొక్క చోట డిఫరెంట్ బుటీస్ వచ్చాయి. అది కూడా చాలా బాగుంది శారీ అయితే. అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట, కాంట్రాస్ట్ కలర్. ఇది పళ్ళు సైడ్ బార్డర్ కదా, ఇది బాటమ్ బార్డర్. ఓకే, పళ్ళు చూపించరా? ఇది పళ్ళునా? ఎస్ మేడం, ఇది పళ్ళు కూడా రిచ్ పళ్ళు. పళ్ళు కూడా రిచ్ పళ్ళు విత్ మొత్తం లీఫ్ స్టైల్ వచ్చేసి, లీఫ్ స్టైల్ విత్ మధ్యలో వచ్చేసి మనకి పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చేసాడు మేడం. బ్లౌజ్ వచ్చేవరకు మనకి చాలా డిజైనర్ గా ఇచ్చాడు మేడం.
టోటల్ సెల్ఫ్ గ్రీన్ కలర్ ఇచ్చాడు మేడం. మనకి ప్లెయిన్ గ్రీన్ కలర్ తోనే బ్లౌజ్ వచ్చింది అనమాట. చాలా బాగుంది సారీ కూడా. ఓకే, ఇవన్నీ కూడా మనకి మంగళగిరి, గద్వాల్ పట్టు, అలాగే హ్యాండ్లూమ్ కంచి పట్టు చూస్తాం. ఇప్పుడు మనం ఫ్యాన్సీ సారీస్ చూద్దాం. మనం ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ సెక్షన్కి అయితే వచ్చామన్నమాట. మనతో పాటు యామిని గారు ఉన్నారు. సో యామిని గారు మనకి ఫ్యాన్సీ శారీస్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో హాయ్ యామిని. హాయ్ మేడం. ఒకసారి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? శారీస్ ఏంటి స్పెషాలిటీ? ఇది బెనారస్ వస్తుంది మేడం. బెనారస్ లో మీనాకారి బార్డర్ వస్తుంది. ఈ వర్క్ అంతా చాలా బాగుంటది మేడం. క్లాత్ కూడా చూడండి చాలా స్మూత్, చాలా సాఫ్ట్ గా ఉంది, లైట్ వెయిట్ కూడా ఉంది సారీ. ఓకే, ఓపెన్ చేద్దాం ఒకసారి. ఒకసారి చేద్దాం. ఇదంతా మిడ్పట్ మొత్తం మన మీనా కదా ఇది? అవును మేడం. ఓకే, మీనాకారి వర్క్ వస్తుంది. బ్లౌజ్ కూడా కొంచెం కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది. సారీ మొత్తం ఇలా ఫ్లోరల్ వస్తుంది మేడం. చాలా లైట్ వెయిట్ ఉంటది, వేసుకున్న చూడ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. చాలా రిచ్ గా ఉంది సారీ. ఫ్యాన్సీ అయినా సరే మనకి రిచ్ లుక్ వస్తుంది అనమాట. ఇది బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ లో ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. పట్టు సారీస్ ప్రతిసారి వేర్ చేయలేని వాళ్ళు ఇవి అయితే కంఫర్ట్ గుడ్ మేడం. మీకు నైట్ టైం పార్టీస్ అంటే కొంచెం గ్రాండ్ గా కనిపించాలి కానీ ఈజీగా క్యారీ చేయాలనుకుంటే ఇలాంటి సారీస్ కి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సారీ రా మ్యాంగోలో గ్యాప్ బోర్డర్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది సారీ. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం. చూడండి క్లాత్ కూడా చాలా షైనింగ్ గా ఉంటుంది. ఇది పళ్ళునా? అవును మేడం, పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. అవును, బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చి చాలా లుక్ బాగుంటది మేడం. డిఫరెంట్ గా ఉంది సారీ అయితే. పార్టీ వేర్స్ కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది సారీ అయితే. చూడండి ఇది బ్లౌజ్. ఓకే, ఆలో సారీ మొత్తం ఇలా ఉంటుంది. సారీ మొత్తం ఫ్లోరల్ వస్తుంది. డిఫరెంట్. ఓకే, దీనికి ఈ బ్లౌజ్ అయినా వేయొచ్చు మేడం. డిఫరెంట్ కలర్స్ ఉంటది కదా, మల్టీ కలర్ బ్లౌజ్ వేస్తే ఇంకా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. కాంట్రాస్ట్ లో కూడా వేసుకోవచ్చు కదా, నచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ కూడా పేర్ చేయొచ్చు. ఓకే, ఇవి మనకి ప్రింట్ వచ్చింది ప్లస్ మనకి బుటీస్ కూడా వచ్చాయి కదా. అసలు ఎంత ఫాలింగ్ చూడండి, క్లాత్ అయితే చాలా షైనీగా కూడా ఉంది. చాలా లైట్ డిఫరెంట్ వచ్చింది మేడం. గ్యాప్ బోర్డర్స్ కదా, గ్యాప్ బోర్డర్ వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంటది. కలర్ కూడా చాలా బాగుంది నిజంగానే. నెక్స్ట్ సారీ చూద్దామా. ఇది మష్రూమ్ సిల్క్ వస్తుంది మేడం. సారీ డబుల్ షేడ్ వస్తుంది. చాలా బాగుంటుంది మేడం. క్లాత్ స్మూత్ గా ఉంటది. ఎంత లైట్ వెయిట్ గా ఉన్నాయి సారీస్ కానీ చూడడానికి మాత్రం చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. క్లాత్ షైనింగ్ వస్తుంది మేడం. మీరు ఎప్పుడు ఎన్నిసార్లు వాష్ చేసినా క్లాత్ షైనింగ్ మాత్రం సేమ్ ఉంటది. ఇది బాటమ్ సైడ్ కదా మనకి. ఓకే, డబుల్ షేడింగ్ వస్తుంది మేడం. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఆరెంజ్ కలర్ సారీ చూడండి అసలు ఎంత బాగుందో. మనకి డబుల్ షేడ్ వచ్చింది. డబుల్ షేడ్ లో కూడా ఇదేంటి చాలా డిఫరెంట్ గా ఉంది. గోల్డ్ జెర్రీ వస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ జెర్రీ వస్తుంది. ఓకే, ఇది కూడా మనకి ఏమంటారు షైనింగ్ కూడా డిఫరెంట్ గా ఉంది. అంటే కొంచెం డిఫరెంట్ గా వేర్ చేయాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటది మేడం. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది. ఇది చిట్పల్లో వచ్చేసింది కదా. బ్లౌజ్ కి బుటీస్ వస్తాయి మేడం. ఓకే, సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చి చిన్న చిన్న బుటీస్, స్మాల్ బార్డర్ వస్తుంది. ఇది సెల్ఫ్ ఎంబోజ్ బ్లౌజ్ కదా. ఓకే, ఈ హ్యాండ్స్ కి బార్డరా? హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది. వావ్, ఆరెంజ్ కలర్ అసలు ఎంత బాగుందో శారీ అయితే. ఇది డబుల్ షేడ్ వచ్చింది అనమాట. ఇవన్నీ కూడా మంచిగా పార్టీ వేర్స్ కి సెట్ అవుతాయి అండ్ చిన్న చిన్న అకేషన్స్ కి కూడా బాగా గ్రాండ్ గా ఉంటాయి. మ్యారేజెస్ కి వాటికి ఇంకా బాగా లుక్ వస్తుంది. ఇది కడ్డీ జార్జెట్ వస్తుంది మేడం. ఓకే, కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది. చూడండి లావెండర్ కలర్ వస్తుంది. లైట్ కలర్ వచ్చేసింది. ఇంకోండి ఇక్కడ పీకాక్స్ ఇలా ఉంటాయి. శారీ మొత్తం లోటస్ ఫ్లవర్స్ పీకాక్ వస్తుంది. డిఫరెంట్ గా ఉంటది మేడం. ఇప్పుడు శారీ మొత్తం ఫ్లోరల్ కాకుండా కడ్డీ లాగా వస్తుంది. అవును, ఇప్పటి వరకు మనం కొంచెం ప్లెయిన్ లో చూసి చిన్న చిన్న బుటీస్ చూసాం. బట్ ఈ శారీ మొత్తం కూడా వర్క్ వచ్చింది. ఎస్, దీనికి బాటమ్ బార్డర్ సేమ్ లెంత్ ఆఫ్ బార్డర్స్ వచ్చాయి 2 sides. ఓకే, లైట్ వెయిట్ ఉంటది మేడం. శారీ కూడా లైట్ వెయిట్ ఉంటది. షైనింగ్ కూడా సేమ్ ఉంటది. జార్జెట్ కదా, జార్జెట్ అంటే మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జార్జెట్ ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. బట్ ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి. ఇది మనకి పళ్ళునా? పళ్ళు. ఓకే, ఇది పళ్ళు అండి. మనకి పళ్ళు ఇలా గ్రాండ్ గా ఇచ్చారు. అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది. సెల్ఫ్ కలర్ లోనే బ్లౌజ్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ ప్లస్ మనకి ఇలా హ్యాండ్స్ కి కూడా గ్రాండ్ గా బార్డర్ కూడా ఇచ్చారు. చాలా బాగున్నాయి శారీస్ అయితే ఫ్యాన్సీలో. అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కలెక్షన్ అయితే. లైట్ వెయిట్. అదేంటి ఆ శారీ? ఇది కాశ్మీరీ సిల్క్ వస్తుంది మేడం. ఓకే, శారీ కూడా గ్రాండ్ లుక్ వస్తుంది. పీకాక్స్ వస్తే టోటల్ పీకాక్స్. కానీ ఇది చూడడానికి మాత్రం దూరం నుంచి పట్టు లాగా ఉంది కదా. పట్టు జెర్రీ వస్తుంది మేడం.
ఇది చూడడానికి మాత్రం మనకి ఏంటంటే మంచిగా ప్యూర్ కంచిపట్టు శారీ లాగా అనిపిస్తుంది, కానీ మనం దగ్గర నుంచి చూస్తే మాత్రం ఇది ఏ క్లాత్ ఇది? కాశ్మీరీ సిల్క్ వస్తుంది. కాశ్మీరీ సిల్క్. ఓకే, చాలా ఇది కూడా సాఫ్ట్ గా ఉంది. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపించరా? చిన్న చిన్న బుటీస్ లాగా చాలా వస్తాయి మేడం. గ్రాండ్ గా ఉంది చాలా శారీ, చాలా గ్రాండ్ గా ఇలా ఇచ్చారు, మీనాకారి వర్క్ లాగా ఇచ్చారు. ఇది చూస్తే కొంచెం మనకి కలంకారీ టైప్ వస్తుంది కదా చూడడానికి, కలంకారీ లుక్ వస్తుంది. ఎస్, మనకి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా బార్డర్స్ టూ సైడ్స్ సేమ్ బార్డర్స్ వచ్చాయి, సేమ్ వస్తాయి. ఇది పళ్ళు అన్నమాట. పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంది. చూస్తుంటే ఇది కలంకారీ టైప్, వింటేజ్ టైప్స్ ఉంటాయి కదా కలంకారీ ప్రింట్స్, అలా ఉన్నాయన్నమాట. మనకి మిడ్ పార్ట్ లో కూడా డిఫరెంట్ ప్రింట్స్ అయితే వచ్చాయి. దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, వావ్, బార్డర్ కలర్ లో వస్తుంది మేడం. బ్లౌజ్ కూడా మీనాకారి వర్క్ తో వస్తుంది. బ్లౌజ్ బార్డర్ అంతా చిన్న చిన్న బుటీస్ వస్తాయి. ఓకే, స్టార్ బుటీస్ వచ్చాయి. బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు. వావ్, ఈ మధ్య చాలా మంది ఏంటంటే బార్డర్స్ లేకుండా ఇష్టపడుతున్నారు, సో అలాంటి వారికి బాగా నచ్చుతుంది కదా సారీ. బార్డర్ లేకుండా వస్తుంది మేడం. వీవింగ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది. చూడండి, స్ట్రైట్ గా వచ్చింది. ఇందులో కూడా 2 డిఫరెంట్ ఉంది మళ్ళీ. అవును మేడం. కూడా శారీ చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది శారీ అయితే. ఇందులో మనకి స్ట్రైట్ లైన్స్ ప్యాటర్న్ లో మనకి మొత్తం కూడా అనిమల్ థీమ్ లో వచ్చింది అనమాట. అనిమల్ లో కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఎలిఫెంట్స్ వచ్చాయి, 2 డిఫరెంట్ వచ్చింది. ఇది కూడా హాఫ్ ఉంటది మేడం. హాఫ్ లంగావండి లాగా కూడా వేసుకోవచ్చు. ఇది చూడండి, హాఫ్ శారీ మొత్తం ఇలా వస్తుంది జర్రీ, హాఫ్ అంతా స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఓ, ఇది చాలా డిఫరెంట్ గా ఉంది శారీ. ఈ శారీ మొత్తం కూడా మనకి హాఫ్ ఇలా వస్తుంది అనమాట. హాఫ్ ఓన్లీ లైన్స్ వస్తాయి, హాఫ్ మళ్ళీ మనకి ఇలా గ్రాండ్ గా అనిమల్ థీమ్ లోనే ఇట్లా కొంచెం గ్రాండ్ గా డిజైన్ ఇచ్చారనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది శారీ అయితే. బాగుంటది మేడం. పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారా? ఓకే, ఇది బ్లౌజ్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది. ఓకే, సల్ఫ్ కలర్ లోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, ప్లస్ మనకి హ్యాండ్స్ కి కూడా బాగా గ్రాండ్ గా బార్డర్ కూడా ఇచ్చారు. వావ్, అసలు ఎంత బాగుంది ఈ శారీ అయితే. థ్యాంక్ యూ యామిని గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు చూసారు కదా శారీస్ అయితే చాలా బాగున్నాయి, ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయన్నమాట. పట్టు సెక్షన్లో పట్టు శారీస్ ఒకదాని మించి ఒకటి ఉంటాయి, ఫ్యాన్సీలో కూడా అలానే ఉన్నాయి. సో ఫ్యాన్సీ అయినా పట్టు అయినా డ్రెస్సెస్ అయినా ఏవైనా సరే కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ వైజ్ కావచ్చు, డిజైన్ వైజ్ కావచ్చు, ప్యాటర్న్స్ వైజ్ కావచ్చు, అన్నీ కూడా తక్కువ అఫోర్డబుల్ ప్రైస్లో రావాలి అనుకుంటే తప్పకుండా వల్లి సిల్క్స్ వచ్చేయండి. అలాగే ఇది వచ్చేసి మనకి నిజాంపేట్ బ్రాంచ్ అనమాట. త్వరగా మీకు నచ్చిన కలెక్షన్ ని గ్రాప్ చేసుకోవాలనుకుంటే స్టోర్కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.